హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా వంటగది. ఈరోజు మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకునే కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది అప్పటికప్పుడు చేసుకోవచ్చు, తక్కువ టైంలోనే రుచికరమైన భోజనం తినవచ్చు. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని దానిలో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకుందాం. అది వేడైన తర్వాత 2-3 బిర్యానీ ఆకులు, స్టార్ మొగ్గలు, ఒక 5-6 లవంగ మొగ్గలు, 2-3 దాల్చిన చెక్క ముక్కలు, కొద్దిగా షాజీరా వేసి వేయించుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత దీనిలోనే కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకుందాం. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత 2 గ్లాసులు రైస్కి 4 గ్లాసులు కొబ్బరి పాలు వేద్దాం. దీనిలోనే రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. ఇవి ముందుగా కడిగి నానబెట్టిన రైస్ అండి, బాస్మతి రైస్ తీసుకున్నాను. అవి బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసి మూత పెడదాం. ఇది మీడియంలో ఉడకనివ్వాలి. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత చూద్దాం. రైస్ రెడీ అయింది. దీన్ని ఒకసారి కలిపి ఈ తడి కూడా పోయేంత వరకు చిన్న సిమ్లో చిన్న మంట మీద ఒక 2 నిమిషాలు ఉంచి కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకొని కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.